హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి. అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. నుంచి చివరి దాకా అయితే చూడండి, మధ్యలో అయితే స్కిప్ చేయకండి. కొత్తగా మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బటనైతే ఆల్ నొక్కండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? పూలు పూస్తూ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసేస్తూ ఉంటాం కదా. ఇక్కడ పూలు పూయటం అయిపోయాక ఈ కొమ్మల్ని అయితే కనుక ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అయితే కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. పూర్తిగా కట్ చేస్తూ ఉంటే అంటే ఎప్పటికప్పుడు ఎండిపోయినవి పండిపోయినవి అవన్నీ కొమ్మల్ని కట్ చేసేస్తూ ఉంటే కనుక అలా కట్ చేయటం వల్ల కొత్త చిగుర్లు అయితే పైనుంచి వచ్చేస్తాయి అన్నమాట. చేశాక వాటికి మొగ్గలు వస్తాయి. కింద నుంచి అయితే మళ్ళీ కొత్త బేబీ ప్లాంట్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. అంట్లు మొక్కలు కూడా కొత్తగా అయితే తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే చిట్టి చామంతి అండి. దీనికి అంట్లు అయితే ఎలా వచ్చాయో చూసారా? పక్క నుంచి కనిపిస్తున్నాయా అండి? ఇలా అంట్లు మొక్కలు అయితే వచ్చేస్తాయి అన్నమాట పక్క నుంచి. వీటం అయిపోయాక ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటే కనుక పక్క నుంచి ఇలా అంటు మొక్కలు తయారైపోతాయి. ఇవి నెక్స్ట్ ఇయర్కి అయితే మనకి చక్కగా గ్రో అయిపోయి ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కరికి చూసారా, కింద నుంచి అయితే చిన్న చిన్నగా బేబీ ప్లాంట్స్ చక్కగా గ్రో అయిపోతున్నాయి. కనిపిస్తున్నాయా అండి? మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు, మాకు కుండీలు లేవు, ఒక కుండీలో 2 కలర్స్ అయితే పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అడుగుతున్నారు. అలా అయితే పెట్టకండి, ఎందుకంటే ఒక మొక్కకైతే బలం సరిపోతుంది, ఇంకో మొక్క అయితే బాగా అయితే గ్రో అవ్వదన్నమాట. ఒక కుండీకి ఒక మొక్కని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చెప్తున్నాను అంటే ఒక కుండీలో 2 కలర్స్ పెట్టడం వల్ల ఒక మొక్కకి ప్లస్ అవుతుంది, ఇంకో మొక్కకి మైనస్ అవుతుంది. ఆ ప్లస్ అయిన మొక్క అయితే బలంగా పెరుగుతుంది, చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మైనస్ అవటం అంటే ఆ మొక్క గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట. అందుకనే ఒకే 2 కలర్స్ ఉన్న మొక్కలు ఒకే కుండీలో అయితే అస్సలు పెట్టద్దండి. చాలామంది గార్డెనింగ్ ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారనమాట, కుండీలు లేవని ఒకే కుండీలో 2 ప్లాంట్స్ పెట్టేస్తాము అని. అందుకని ఇంత వివరంగా అయితే చెప్తున్నాను. ఇలా ఒక కుండీలో 2 రకాల చామంతి మొక్కలు అయితే అస్సలు వేసుకోవద్దండి. ఇది నా సజెషన్. ఒక పెరుగుతుంది, ఇంకొక మొక్క పెరగదనమాట. ఇది గమనించండి. అందుకని ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే వేసుకోండి, ఒక్క కలరే. నర్సరీస్లో మీరు కొత్తగా పూలతో ఉన్న మొక్కల్ని కొనేస్తారు కదా. అయితే చాలామంది గార్డెనింగ్ ఫ్రెండ్స్ కామెంట్స్లో అడుగుతున్నారనమాట, ఇప్పుడు కొనాలి అని నర్సరీస్కి వెళ్ళిన వాళ్ళు పైన పూలను చూసి అట్రాక్ట్ అయిపోయి కొంటారు కదా. కానీ పక్క నుంచి ఇలా బేబీ ప్లాంట్ వస్తూ ఉన్నట్లయితే మాత్రమే కనుక ఆ మొక్కని తీసుకోండి. అలాంటి మొక్కనైతే సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడంటే మనం పైన పువ్వులు చూసి మోసపోవద్దు. పువ్వులు ఉన్నప్పుడు మనం మొక్కను కొనేస్తాం, ఆ మొక్క చక్కగా ఈ సీజన్లో అందంగానే ఉంటుంది, అయితే పూలు అయితే ఉంటాయి, ఆ పూలు అయిపోయాక ఆ మొక్క చనిపోతుంది అనమాట. కాబట్టి పక్కన అంటు మొక్కలు ఉంటే మాత్రమే మీరు ఆ మొక్కని తీసుకోండి. ఇక్కడ ఈ కొమ్మ చూసారా ఎలా ఎండిపోతుందో? ఇక్కడ పూలు అయిపోయినాయి కదా, నేను కట్ చేశాను, ఈ కొమ్మ ఎండిపోతుంది, అలాగే చివరి దాకా వెళ్ళిపోయి మొక్క చనిపోతుంది అనమాట. కాబట్టి అంటున్న మొక్క అయితే ఈ కొమ్మ ఎండిపోయినా సరే మీకు కింద అంటు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి చక్కగా మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్క కొన్నారు, పువ్వులు ఉన్నాయి బాగున్నాయి అని కొన్నారు, అట్లా అయితే కనుక ఆ కొమ్మల్ని ఇలా కట్ చేసేసి పక్కన అయితే నాటేసేయాలి. లేకపోతే కనుక ఆ మొక్క మనకి నెక్స్ట్ ఇయర్కి అయితే ఉండదని చెప్పాలి. అయితే నేను చెప్పాను కదండి చిట్టి చామంతి, దీనికి ఒక ఒక వంతు అయితే ఆవు పేడ తీసుకున్నాను, ఒక 2 వంతులు అయితే ఇసుక తీసుకున్నాను, ఒక వంతు అయితే గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ని అయితే మీరు ఇందులో వేసుకొని ఈ మొక్కనైతే నాటేసుకోవచ్చు. కొత్తగా అయితే తెచ్చుకున్న మొక్కలు, అంట్లు లేకుండా ఉన్న మొక్కలు అయితే మాత్రం పైన అయితే ప్రూమింగ్ చేసేసి ఆ కుండీలోనే వేరే చోట ఆ కొమ్మల్ని గుచ్చేసేయండి. ఇప్పుడు వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి మీకు కొత్త మొక్క అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఇక్కడైతే ఇలా కట్ చేసేసాను అనమాట నా చిట్టి చామంతి మొక్కని. అయితే కింద నుంచి అయితే చిగుర్లు వచ్చేస్తున్నాయి, కొత్తగా మొక్క అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇయర్కి నాకు ఈ మొక్క అయితే చక్కగా ఉంటుంది. మొక్క
మొక్క ఇలా కట్ చేయటం వల్ల వేస్తే 2 మొగ్గలు వేస్తుంది, లేకపోతే లేదు. కాకపోతే ఈ ఇయర్కి ఇలా లేకపోయినా నెక్స్ట్ ఇయర్కి మొక్క అయితే బలంగా పెరుగుతుంది. ఇంకా మనం కట్ చేయకుండా అలాగే ఉంచేసాము అంటే ఇది నెక్స్ట్ ఇయర్కి ఈ మొక్క అయితే ఉండదండి. కాకుండా ఈ టిప్ పాటిస్తే కనుక మీకు తప్పకుండా మొక్క అయితే బతుకుతుందన్నమాట. వీడియో కనుక మొదటిసారి చూస్తే కనుక వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.